everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్ అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే I make content on my life. So anyways, if you're new here, please consider subscribing, and returning customers returning subscribers ఎవరైతే ఉన్నారో thank you for tuning in. So welcome to another video. ఈ వీడియో వచ్చేసి మా పాపకి మేము గుడికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే లైక్ ఎవరైనా నన్ను ముందు నుంచి ఫాలో అయ్యి లైక్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీ అవన్నీ విని ఉండి అప్పటి నుంచి నన్ను కన్సిస్టెంట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నో లైక్ ఐ బ్యాడ్లీ వాంటెడ్ అ గర్ల్ చైల్డ్ అనమాట ఫస్ట్ అటెంప్ట్లో. బట్ దెన్ I had my first born Ishan. So appudu I was very sad and depressed, and I started becoming very sour person. So appudu like so second time was when I was pregnant for the second time, like everybody were so scared that ఇంకొక బాయ్ వస్తే ఇది ఇంకా చంపేస్తుంది మమ్మల్ని అని. సో మేము అన్ని దేవుళ్ళకి మొక్కినాం అనమాట. లైక్ ఐ హ్యాడ్ మై పర్సనల్ నా మొక్కులు నాకుండే, మా డాడీకి మా మమ్మీకి ఉండే అనమాట. సో ఇది నావి నేను తర్వాత చెప్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే చేస్తూ చెప్దామని పాయింట్ అనమాట. లైక్ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నప్పుడు ఐ లెట్ యూ నో. ఐ థింక్ ఆ ప్రతి వీడియోలో నేను చెప్తా లైక్ why am I doing this అన్నట్టు, సో దట్ ఇఫ్ there are somebody new వాళ్ళకి తెలుస్తుంది అని. అండ్ యూ ఆల్సో మీకు కూడా లైక్ ఏంది ప్రతి వీడియోలో చెప్తుంది అన్నట్టు కాకుండా somebody is new they will not know కదా, సో then I'll let them know. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ నాకు మోతీచూర్ లడ్డు చాలా ఇష్టం అనమాట. సో వాట్ ఐ డిడ్ వాజ్ ఎప్పుడైతే ఐ విల్ సీ మై డాటర్స్ ఫేస్ ఐ విల్ నెవర్ అగైన్ టచ్ మోతీచూర్ లడ్డు అని అనుకున్నా. సో యా దట్ హెస్ హ్యాపెండ్. ఇప్పుడు ఇది మా మమ్మీది ఫస్ట్ మొక్కు ఆఫ్ ద మెనీ సో షీ వాజ్ సో స్కేర్డ్ ఫర్ మీ. మా మమ్మీ కూడా చాలా మొక్కింది. సో ఇది ఫస్ట్ అనమాట. సో మేము ఈశాన్కి 9 monthsకి తలనీలాలు తీస్తాం కదా ఫస్ట్ టైం, పుట్టు వెంట్రుకలు. అవి యాక్చువల్లీ తిరుపతిలో తీస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామియే. కాకపోతే నేను అంత చిన్న పిల్లాన్ని తీసుకొని తిరుపతి వెళ్ళి అక్కడ చిక్ ఉంటా చాలా అని చెప్పేసి లేదు ఇక్కడే చిక్కడపల్లిలో తీస్తాను అనుకున్నా. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ డాటర్కి అక్కడే తీయించినారు అండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ స్మూత్. సో అదే అనుకున్నాను అనమాట లైక్ వీడికి కూడా అక్కడే తీయించాలి అని. సో అప్పుడు వెళ్ళినప్పుడు మా మమ్మీ ఎవరిదో తులాభారం చూసిందంట. సో తులాభారం లైక్ మోస్ట్ ఆఫ్ యూకి మీకు తెలిసే ఉంటుంది. సో సో తులాభారం చూసిందంట. సో మమ్మీకి అది బాగా నచ్చింది. సో మమ్మీ అనుకుందంట లైక్ దీనికి నెక్స్ట్ టైం డాటర్ పుడితే తులాభారం చేయిస్తాను అనేసి, అదే తులాభారం వేస్తాను అని చెప్పేసి అనుకుందంట. కరెక్టింగ్ మీ. సో యా దట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ వై am I the only person wearing sunglasses in the car అంటే ఇది వింటరే కదా, బట్ ఐఎమ్ నాట్ స్లీపింగ్. సో నాకు నిద్ర లేక 2 hours 3 hours తర్వాత ఎండ కొడుతుంటే కళ్ళు అయిపోతున్నాయి ఇట్లా అని. అండ్ ఆల్సో సన్ గ్లాసెస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐస్. ఇక్కడ కళ్ళ కింద సన్ గ్లాసెస్ లేకుండా ఎండలో తిరిగితే చాలా ఫాస్ట్గా గీతలు వస్తాయి. చూపించాలని గీతలు వద్దా? ఓకే. కళ్ళ కింద చాలా ఫాస్ట్గా గీతలు వస్తాయి అనమాట. సో మనకి సమ్మర్ వింటర్ రెయినీ సీజన్తో సంబంధం లేకుండా యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ యూర్ సన్ గ్లాసెస్ వెన్ యూఆర్ అవుట్ ఇన్ సన్. ఓకే బాయ్. ఇది చిక్కడపల్లిలో చిన్న టెంపులే అండి, కానీ చాలా ఫేమస్ అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, కానీ లోపల శివుడి గుడి కూడా ఉంటుంది అండ్ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. అయితే పిల్లలకి తలనీలాలు ఇవ్వడానికి ఆపోజిట్లో ఆప్షన్ ఉంటుంది అనమాట. అయితే అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. మన పిల్లలకి గుండు కొట్టించిన తర్వాత స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. మేము ఈశాన్కి చేయించినప్పుడు అయితే అసలు ఒక్క ఘాటు కూడా పడకుండా చాలా బాగా చేసినారు. మీకు తులాభారం అంటే ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే తులాభారం అంటే శ్రీకృష్ణ తులాభారం మూవీ గుర్తొస్తుంది. కృష్ణుడు అదేంటి నారదుడితో పాటు వెళ్ళిపోతుంటాడు కదా,
తులాభారం అప్పుడు అది నాకు బాగా గుర్తొస్తుంది అనమాట. అయితే ఇక్కడే కాదండి, తులాభారం అనేది చాలా దగ్గర పాపులరే. మేడారంలో మనము బెల్లం ఇస్తాము, బెల్లమే బంగారం అని అంటాం కదా, అక్కడ కూడా చాలా పాపులర్ అనమాట. అయితే ఇక్కడ మాత్రం మనము మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అండ్ నెయ్యితో తులాభారం చేస్తాము. అయితే ఆ నెయ్యి ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ప్రసాదంకి యూజ్ చేస్తారు. అండ్ మినపప్పు కూడా వాళ్ళు అదేమంటారు వడలు యూజ్ చేస్తారు అనమాట, వడలకి యూజ్ చేస్తారు. అయితే మాకైతే చాలా లేట్ అయిందండి ఆ రోజు. మేము వెళ్ళేసరికి దేవుడికి నైవేద్యం ఆరగింపు అవుతుండింది అనమాట. సో అందుకనే మాకు కొంచెం లేట్ అయింది. అప్పుడు మూసేసి ఉంటుంది కదా, సో ఫస్ట్ ఖచ్చితంగా అర్చన చేస్తారు. అర్చన చేసిన తర్వాత తులాభారం ఉంటుంది. దీనికి సపరేట్గా టికెట్ ఉంటుంది అనమాట. ఆ రోజైతే మా పాప నార్మల్గా ఏడ్చేదానికన్నా 100 టైమ్స్ ఎక్కువ ఏడ్చింది. చక్రి అయితే గొలుసు కుచ్చుకుంటుందేమో అని ఒకటే గొడవ. నేనేమో అది కుచ్చుకోకుండా ఇట్లా లెఫ్ట్ రైట్ సైడ్స్ నేను దానికి కుట్టేసిన అనమాట. సో అది కుచ్చుకోదు మహాప్రభు అని చెప్తే వింటేనా? అసలు ఆమెకు ఆ డ్రెస్ కుచ్చుకుంటుందో గొలుసు. ఆ రోజు దేవుడు మమ్మల్ని పరీక్ష పెట్టిండో మాకు తెలియదు, కానీ అబ్బా ఫుల్ సతాయించింది. అయితే మీకు ఇంకో విషయం చెప్తా. దీని వెయిట్ మేము ఇంట్లో చెక్ చేసినాం అనమాట. అంటే అది ఎన్ని కేజీలు ఉందో చెక్ చేసి దానికన్నా ఒక 1 kg ఎక్కువ తీసుకెళ్ళినాము, నెయ్యి ఇంకా మినప్పప్పు. కానీ మాకు తక్కువ పడిందబ్బా. ఒకవేళ మీరు కనుక తులాభారం చేయాలి మీ పిల్లలకి అని అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక 2 kgs అన్న ఎక్కువ తీసుకెళ్ళండి. దగ్గరలో ఉన్న వాళ్ళని ఏమంటారు, కిరాణా స్టోర్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా కిరాణా స్టోర్ వాళ్ళని అడగండి. అంటే మేము 1 kg ఎక్కువ తీసుకెళ్తాము, ఒకవేళ మాకు అవసరం పడకపోతే రిటర్న్ ఇస్తాము అన్నట్టు అడగండి. అని అడిగి తీసుకెళ్ళండి. అట్లా అయితే ఈజీ ఉంటుంది. అక్కడ తక్కడ మరి దేవుడు మనకు అట్లా చేస్తాడో, మరి తక్కడ అట్లుందో నాకు తెలియదు, కానీ అట్లయితే అయ్యిందనమాట మాకైతే పర్సనల్గా. సో ఇదైతే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది మా మమ్మీ మొక్క అని చెప్పినాను కదా. సో నాకు అసలు ఐడియా లేదు ఇట్లా ఒకటి ఉంటుందన్న విషయం కూడా నాకు తెలీదు. కానీ అంటే నాకు మేడారంది ఒక్కటే తెలుసు, ఇక్కడ చేస్తారని తెలీదు. అందుకే ఇంకా మమ్మీ మొక్కుకుందనమాట ఇట్లా చేస్తాను అని చెప్పేసి. అది. సో ఇంకా నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నా అంటే, టైం చూసుకోండి. అట్లీస్ట్ మీరు ఒక 2-3 hours ఉండేటట్టు వెళ్ళండి. మాకు మార్నింగ్ దీంతో చాలా లేట్ అయిపోయింది. చిన్నపిల్లలతో కొంచెం లేట్ అవుతుంది కదా, చాలా లేట్ అయిపోయింది మాకు. పొద్దున దీనికి స్నానం చేయించి ఫీడ్ చేయించి తీసుకెళ్ళడానికి లేట్ అయింది. సో మాకు గుడి క్లోజ్ అయ్యే టైం ఉండే కాబట్టి అయ్యవారు బాగా తొందర పెట్టేసినారు అనమాట. అందుకే నేను అసలు సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయినా, చాలా మెస్సీ ఉంది వీడియో అంతా అందుకనే. బట్ మీరైతే కొంచెం టైం చూసుకొని వెళ్ళండి. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. బట్ యా, అలా జరిగిందనమాట. అయిపోయింది, ఇంకా చేంజ్ చేసేసినాము. ఇగో ఇప్పుడు శాంతించింది మేడం. ఏమి ఏడ్చింది అమ్మ బాబోయ్. దెబ్బలు నేను ఇంకో విషయం ఏం చెప్దాం అనుకున్నానంటే, మీరు ఒకవేళ ఇలా తులాభారం చేయించాలి అని అనుకుంటే నార్మల్ మంచి రోజు చూసుకోండి. ఎక్స్ట్రీమ్ ఫెస్టివల్స్ అట్లా లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఫుల్ రష్ ఉండే టైం చూసుకోకండి. ఎందుకంటే అప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ. మేము తొలి ఏకాదశి ఆ రోజు ఏకాదశి ఉండిందండి, నాకు ఐడియా లేదు, సారీ. కానీ ఆ రోజు ఉండడం వల్ల ఏమైందంటే ఆ ఫుల్ డెకరేషన్లు, ఫుల్ జనాలు, అంతా చాలా గోల ఉండిందనమాట మేము వెళ్ళేసరికి. అండ్ నేను చెప్పా కదా నైవేద్యం ఆరగింపప్పుడు వెళ్ళినామని, చాలా లైన్ ఉండింది. బట్ మాది తులాభారం కాబట్టి మాకు ఆ లైన్ స్కిప్ చేసి ముందుకు తీసుకెళ్ళినారు. కానీ అంతమంది ఎక్కువ జనాలు ఉండేసరికి టెంపరేచర్ అక్కడ చుట్టుపక్కల అంతా చాలా హ్యూమిడ్ అయిపోతుంది కదా, పిల్లలు చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతారు. అట్లీస్ట్ నాకైతే అట్లా అనిపించింది. మేబీ ఎక్కువ మంది జనాలు ఉండి, అండ్ ఆల్సో అక్కడ పెద్దగా పాటలు పెడతారు కదా, సో దానికి అది బాగా ఇరిటేట్ అయిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే అది ఇరిటేట్ అయింది. నేను అప్పుడు పంప్ చేస్తలేకుండే అనమాట మిల్క్. సో నాకు దానికి రెడీగా వెంటనే ఏం చేస్తున్నా సరే బాటిల్ ఫీడ్ ఇచ్చేటట్టు ఆప్షన్ లేకుండే. సో ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎవ్రీథింగ్ టు బి ఓవర్. ఇది గుర్తు. 2 days later. సో మీరు లాస్ట్ టైం చూసినప్పుడు మేము టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చాము, అయిపోయింది కదా. సో ఫుటేజ్ అంత సరిగ్గా రాలేదు, ఎందుకంటే 12:30కి టెంపుల్ క్లోజ్ అయిపోతుండే అనమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 12:10 ఆ టైంకి వెళ్ళినాము.
సో మాకు అర్చన అవన్నీ అయిపోయిన తర్వాత తులాభారంకి వెళ్ళేసరికి వాళ్ళు టెంపుల్ క్లోజ్ చేసేస్తాము అన్నట్టుండే అనమాట. సో అంతా త్వరగా అయిపోయింది. సో మాకు కొంచెం ప్రశాంతంగా అవ్వలేదు. సో ఐ కుడెంట్ షూట్ మచ్. అండ్ చక్రికి ఇస్తే చక్రి కూడా అట్లనే షూట్ చేసిండు. సో దట్ వాస్ ది ఇష్యూ. దట్స్ వై దర్ ఇస్ నాట్ అ లాట్ ఆఫ్ ఫుటేజ్. ఇది స్టార్ట్ అయింది బీపింగ్. సో అది అయిపోయింది. అయితే ఇంకా ఒక 3 daysలో దీని 1 month బర్త్డే వస్తుంది అనమాట. సో ఆ 1 month అయ్యే లోపల నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. నేను బేబీ అందరము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట నిద్ర చేయడానికి. సో మేము యాక్చువల్గా వాళ్ళ లూలు మాల్ వెళ్దాం అనుకున్నాం. నేను ఇంతవరకు వెళ్ళలేదు లూలు మాల్కి. ఈశాన్ కూడా వెళ్ళలేదు. చక్రి వెళ్ళేసి వచ్చిండు అనుకుంటా. సో మేము వెళ్ళాల్సింది ఎక్కడికి, లూలు మాల్కి. బట్ ఐ వాజ్ సో టయర్డ్. పడుకున్నాము, నేను లేవలేదు అసలు. అండ్ ఆల్సో వేరే పనులన్నీ పోయి ఇంకా మాకు కుదరలే అనమాట వెళ్ళడము. సో అది ఈ వీక్లో ఎప్పుడన్నా కుదురుతుందేమో చూడాలి. సో సో ఇంక ఇవాళ ఏం చేయట్లేదు, జస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి రాత్రి పడుకొని పొద్దున్న టిఫిన్ చేసేసి ఇంకా మేము వాపస్ వచ్చేస్తాము. ఎందుకంటే మాకు ఇక్కడ వర్క్ ఉంది. పండగ వస్తుంది. సో భోగి అవన్నిటికీ మీరు ఈ వీడియో చూసేసరికి ఏ ఫెబ్బో ఏదో అయ్యి ఉంటుంది. సో భోగి పళ్ళు పోయాలి అవన్నీ ఉంటాయి కదా. సో అందుకే మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. మమ్మీ వాళ్ళు తర్వాత వస్తారు. మా మమ్మీ లేకుండా నేను ఎట్లా మేనేజ్ చేస్తానో ఏమో ఇంకా చూడాలి. ఓకే, సో లెట్స్ గో టు మమ్మీస్ ప్లేస్. One eternity later. హలో. సో లాస్ట్ టైం మీరు చూసినప్పుడు ఐ వెంట్ టు మై మామ్స్ హౌస్. బట్ నేను చెప్పా కదా ఐ కేమ్ బ్యాక్ వెరీ ఎర్లీ అని. సో ఇవాళ భోగి. అండ్ ఇప్పుడు నిలయాకి భోగి పళ్ళు పోస్తున్నాం అనమాట. So she's all ready. I'm wearing pink and even she is wearing pink. You can see. She's also wearing pink. Ishan dark pink వేసుకున్నాడు. సో ఈశాన్ నిలయ ఇద్దరికి కలిపి పోస్తున్నాం అనమాట. అంటే కలిపి అంటే వాడు ఎత్తుకొని కూర్చుంటున్నాడు దాన్ని, అంతే దీనికి పోస్తున్నాం అనమాట. అండ్ ఇఫ్ యూ కెన్ సీ నాకు నిద్ర లేక నా కళ్ళు, ఇఫ్ యూ కెన్ సీ మొత్తం అంతా కెమెరాలో కనిపిస్తుంది. కెమెరా అంతా నీట్గా ఉంది. ఓకే, సో దిస్ ఐ ఈజ్ రెడ్ అండ్ నొప్పి వస్తుంది ఇంకా. సో అందుకే కాటుక లాంటి జోలికి వెళ్ళలేదు నేను. సో ఈశాన్, come and show me what are you wearing? Why is always your hair like this? Always clear. Hey, this is my shirt. Okay, so ఇది రెడ్ వస్తుందా? లైక్ దిస్ ఇస్ డార్క్ పింక్. ఈశాన్ నా లిప్స్టిక్ కలర్ వేసుకున్నాడు, లైట్ పింక్ డార్క్ పింక్. అండ్ నిలియా లైట్ పింక్. చల్, చాక్లెట్స్ ఒక్కటి లేవు. సో అవి తేయడానికి చక్రి వెళ్ళిండు అనమాట. అసలు పిల్లలతో భలే సరదాగా ఉండిందండి భోగి. కాకపోతే నేను వాయిస్ పెట్టట్లేదు, ఎందుకంటే అందరి వాయిస్ కన్నా మా డాడీ వాయిస్, నా వాయిసే డామినేట్ చేసేస్తుంది వీడియో మొత్తం. మేము అరుస్తూ ఉన్నాం గట్టిగా, ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి, ఇవి తీసుకోండి, జరుగు ఇట్లా అరుస్తున్నాం అనమాట. సో అందుకే ఆడియో పెట్టలేదు. బట్ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, నా అంత డమ్ ఎవరు ఉంటారు కానీ. సో భోగిపళ్ళు అంట ఫస్ట్ కృష్ణుడికి పోయాలంట. సో కృష్ణుడికి పోసిన తర్వాతనే మన పిల్లలకి పోసుకోవాలంట మనము. అయితే మమ్మీ ఫస్ట్ ఇక్కడ ఒక ఏమంటారు స్టూల్ పైన కృష్ణుడిని పెట్టి, కృష్ణుడికి చుట్టూ ఇట్లా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి ఫస్ట్ కృష్ణుడికి పోసేసిన తర్వాత నిలయాకి ఈశాన్కి పోసింది. అయితే ఈశాన్ అప్పుడు అంటే నాకు ఈ ట్రెడిషన్స్ అన్నీ ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు అన్నీ అంటే అన్నీ కాదు, కొన్ని నాకు ఏందో వాళ్ళ కోసం చేసేసుకుంటారు అని అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకి భోగిపళ్ళు పోయొద్దు అది ఇది అని ఉండే అనమాట ఈశాన్ అప్పుడు. బట్ ఈసారి అయితే నేను పిచ్చ లైట్ తీసుకున్నా, ఎందుకంటే భోగి సంక్రాంతి అంటేనే పిల్లలకి భోగిపళ్ళు అని నా ఫీలింగ్. నేను మా చెల్లి అయితే ఎంత పెద్దగా ఎవరికి పోసుకున్నాము భోగిపళ్ళు. సో ఈసారి నుంచి ఈశాన్కి కూడా పోద్దాం ఎవ్రీ ఇయర్ అని అనుకుంటున్నా. మళ్ళీ అంటే వాడికి కొంచెం నేను పోసుకొచ్చి అని అనేంత వరకు పోద్దాం అని అనుకుంటున్నా. సో ఎనీవేస్ నిలియాని అట్లా ఎత్తుకొని కూర్చున్నాడు వాడు క్యూట్గా. అండ్ మమ్మీ ఇద్దరికి కలిపి పోసినట్టు పోసిందనమాట. వాడిపైన పోసింది, మరి
దానిపైన పోసింది సపరేట్గా. అండ్ పిల్లలు అవన్నీ నాకైతే ఇవన్నీ వదిలేసి మంచిగా వాళ్ళతో పాటు చాక్లెట్లు ఏరుకోవాలి, చెరుకుగడ్డలు ఏరుకోవాలని అనిపించింది. చిన్నప్పుడు ఎంత బాగుండేదో భోగి. నాకు సంక్రాంతి అంటే మా మామలతో కైట్లు ఎగిరేయడము, ఇగో ఈ భోగి పళ్ళకి చాక్లెట్లు అవి ఇవి ఏరుకోవడం, ఇంతే. నాకు అసలు ఇంకేం కూడా తెలియదు సంక్రాంతి అంటే ఏంటో. చిన్నప్పుడు పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ అన్నీ మారిపోతాయి కదా. సో ఇక్కడ అందరూ భోగిపళ్ళు పోస్తున్నారు అనమాట. పిల్లలు చూడండి అసలు ఎట్లా కొట్టుకుంటున్నారంటే నాకు కావాలని. అదేంటో కానీ వీళ్ళకి కాయిన్స్ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అందరూ చాక్లెట్స్ తీసుకున్నారు, మంచిగా డ్రెస్లలో నింపుకున్నారు. నాకు అనిపించింది అసలు బుట్టలు ఇవ్వాల్సింది, బుట్టలు పిల్లలకి మంచిగా పెట్టుకోవడానికి ఈజీగా ఉండేది. పాపం ఎక్కడ స్టోర్ వేసుకోవాలో అర్థం కాలేదు వాళ్ళకి. నాకు అనిపించింది అయ్యో బుట్టలు ఇవ్వాల్సింది, మంచిగా పెట్టుకునేటోళ్ళు అని చెప్పేసి. సో అందరూ పోస్తారనమాట. 3 times పోస్తారు అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు. అంటే డిపెండ్స్. ఇక్కడ చక్కెర అయితే దాని మెడలు పడిపోతున్నాయి, దాని తలపైన పడితే గట్టిగా పోస్తున్నారు, అది ఇది అని అనుండే. కానీ నిలియా ఈ పాటికి మెడలు కొంచెం, అంటే దాని మెడలు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయన్నమాట. అందరు నేను చాలా బక్క అయినా అని అనుకుంటున్నారు, బట్ నేను అవ్వలేదు యాక్చువల్గా. ఇక్కడ తెలుస్తుంది చూడండి నా వెయిట్, అంటే నేను ఎంత లా ఉన్నా అన్నది ఇక్కడ మీకు అర్థమైపోతుంది చూడండి. సో యా, నేనేం బక్కగా కాలేదు, అస్సలు బక్కగా కాలేదు, ఇంకా చాలా బక్కగా కావాలి. బట్ యా, నా దుపట్టా నాకు ఉంటనే లేదు, పడిపోతూనే ఉంది. సో చక్రి అంటున్నాడు పిల్లలు వేరే రేగి పండ్లు, చెరుకుగడ్డలు అవి తీసుకోవట్లేదు అని. అంటే ఆబ్వియస్లీ పిల్లలు అవి తీసుకోరు కదా, చాక్లెట్స్ కాయిన్స్ తీసుకుంటారు. ఇంకా నేను చెప్పిన కాయిన్స్ తీసుకోండి అని. సో అందుకనే కాయిన్స్ చెప్తున్నాను అనమాట చక్రికి, తీసుకోరు అట్లా పిల్లలు అని. పిల్లలు అవి తీసుకోవట్లేదు అని చెప్తుండే అనమాట. అయితే ఈ పిల్లలు ఇక్కడ సంగీతం నేర్చుకుంటున్నారు అనుకుంటా. దీని తర్వాత హారతి పాడినారు, ఎంత బాగా పాడినారు తెలుసా అసలు. అబ్బా చాలా బాగా పాడినారు. అంటే మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నట్టున్నారు అని నాకు అనిపించింది. అట్లా మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నారేమో, అందుకని అంత బాగా పాడినారు అని. సో అందరం పోసేసినాం అనమాట. ప్రతి ఒక్కరు ఫుటేజ్ లేదు, అంటే ఉంది కానీ అది ఇంకా 1.5 గంట అవుతుంది అనుకుంటా వీడియో పెడితే. బట్ యా, సముద్ర హృదయ గుడ్, సో నైస్, సూపర్బ్. ఏ నో ఫైటింగ్. మహావిష్ణు మహేశ్వర The next day. నెక్స్ట్ డే సంక్రాంతి. మాకు యాక్చువల్గా సంక్రాంతికి నోములు ఉంటాయి అనమాట, కానీ నేను అది షూట్ చేయలేదు. ప్రీవియస్ వీడియోస్ చాలా దాంట్లో ఉన్నాయి. అండ్ ఈసారి నేను పెద్దగా చీర కట్టుకొని మంచిగా అట్లా ఏం రెడీ అవ్వలేదు. ఏదో ఒక కుర్తా దుపట్టా వేసుకొని దాంతోనే నోములు అవన్నీ చేసేసినాం అనమాట. సో అందుకే ఆ ఫుటేజెస్ ఎక్కువ అసలు తీయలేదు. జస్ట్ పాలు పొంగియడము. అండ్ సంక్రాంతి అంటేనే ఆబ్వియస్లీ ఫుడ్. మీరేం తింటారో నాకు చెప్పండి, బట్ నాకు తెలిసి అయితే ప్రతి ఒక్కళ్ళం తినేది నాటుకోడి, ఇంకా మటన్. మేమైతే నాటుకోడి, మటన్, బగారా రైస్ అది స్టేపుల్ అనమాట సంక్రాంతి అంటేనే. అది బ్రేక్ఫాస్ట్కే పూరి మటన్ తినేస్తాం మేము సంక్రాంతికి. అండ్ ఇది జస్ట్ నేను చూపిస్తున్నాను అనమాట సంక్రాంతి ప్లేట్, బికాస్ వై నాట్. Much later. అండ్ ఈ లోపలనే మన నిలియా పాప ఫస్ట్ మంత్ బర్త్డే వచ్చేసింది. అండ్ ఇదంతా చక్రియ చేసిన డెకార్. అండ్ ఈ కేక్ వచ్చేసి థియోబ్రోమా నుంచి తీసుకున్నాము. చాలా బాగుండే. కేక్ కటింగ్ అంతా నేను అక్కడ వీడియో అంతా ఫుటేజ్ అంతా పెట్టేసినా కానీ ఆ ఫైల్ కరప్ట్ అయిపోయింది అనమాట. సో ఐ కుడెంట్ యాడ్ దట్. బట్ దిస్ ఈస్ హౌ షీ అండ్ ఐ అండ్ ఈశాన్ లుక్డ్ దట్ డే. ఓకే అండి, అంతే ఈ వీడియోకి. బై బై. సీ యూ ఇన్ అనదర్ రోల్ విత్ రాచెస్.
See you. Don't forget to subscribe to our channel అండి. Bye bye. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.